హలో హాయ్, నేను మీ శ్రావణి. మీకు ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ ఈజీ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నా. అయితే ఈ శ్రావణ మాసంలో కూడా మనం అప్పటికప్పుడే ఒకవేళ స్వీట్స్ చేయాలనుకుంటే ఇది చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లో ఇంత మంచి రెసిపీ అయితే చేసుకోవచ్చు. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే చాలా ఈజీ అన్నమాట. చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తే తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాం. గిన్నెలో అయితే నెయ్యిని తీసుకున్నాను నేను కొంచెం చేసుకుంటున్నా కాబట్టి దాన్ని బట్టి నేను తీసుకుంటున్నా. డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం బాగా ఫస్ట్. మీకు ఏవి నచ్చితే అవి వేసేసుకోండి. నేను కొంచెం చేసి చూపిస్తున్నా కాబట్టి కొన్ని వేసుకుంటున్నా. ఓకే, ఇవి అన్నీ బాగా కలర్ వచ్చాక పక్కకు తీసుకుందాము. ఇప్పుడు అందులో నేను 1 కప్ అనుకోండి, ఆ 1 కప్పు సేమ్యాలు తీసుకున్నాను అనమాట. ఇవి కూడా బాగా వేయించుకోవాలి కలర్ వచ్చే వరకు. సేమియా అయితే కొందరు లిక్విడ్గా చేసుకుంటుంటారు కదా, ఇది కొంచెం థిక్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనమాట. ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అట్లా. ఓకే, ఇప్పుడు మనం సేమియా ఎంత తీసుకున్నాం వాటర్ అంతే తీసుకోవాలన్నమాట. ఒకటి తీసుకుంటే ఒకటి వాటర్. ఇంకా బాగా ఉడకాలి ఫస్ట్. ఇందులో కొంచెం కలరు, ఒక 2-3 ఇలాచీలు వేసుకున్నా. ఇది బాగా ఉడికిన తర్వాతనే మనం మళ్ళీ 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, ఒక సగం కప్పు చక్కెర వేసుకోవాలి. చూసుకోవాలి టేస్టు, ఎందుకంటే మళ్ళీ చక్కెర ఎక్కువ అట్లా తక్కువ చూసుకొని వేసుకోవాలన్నమాట. ఓకే, నేను 1 కప్పుకి నేను కొంచెం సగం వేసుకున్నాను అనమాట. ఇది ఇంకా కొంచెం బాగా దగ్గరికి అవ్వాలి. మ్యాక్సిమం ఉడికిపోవాలన్నమాట దీంట్లోనే కొంచెము సేమ్యాలు. ఆ తర్వాత అదే 1 కప్పు పాలు, చిక్కటి పాలు. ఓకే, ఇది బాగా వేయించుకోవాలి, కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని ఇది కూడా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. ఒకవేళ మీరు లిక్విడ్గా తినాలనుకుంటే పాలు ఇంకొక కప్పు పోసుకోవాలన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ థిక్నెస్. కొందరికి లిక్విడ్ అవసరం పడితే పాలైతే పోసుకోండి, 1.5 కూడా పోసుకోవచ్చు. మళ్ళీ చక్కెర చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఓకే, ఇక్కడైతే నాకు రెడీ అయిపోయింది స్వీటు. చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయింది. నేను డ్రై ఫ్రూట్స్ దీనిపైన వేసుకుంటున్నా. చాలామంది ఇట్లా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇది నేను మీతో షేర్ చేసుకున్నా. సేమ్యాలు అందరికీ వస్తాయి, బట్ చిన్న చిన్న పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారని చెప్పి ఇది నేను వీడియో మీతో షేర్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.